ముకుంద జ్యువెలరీ రిపబ్లిక్ సేల్. బిఏపై ఫ్లాట్ 10% ఆఫ్, మేకింగ్ ఛార్జెస్ లేవు. డైమండ్స్, గోల్డ్, సిల్వర్ ఇప్పుడే రండి. బంగారం, వెండి ధరల్లో ఇటీవల పెరుగుదల గాలికి జరగలేదు. మార్కెట్లో రోజువారీ ధరల పెరుగుదల కేవలం డిమాండ్ లేదా ఊహాగానాల ఫలితం కాదు. దీని వెనుక ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మార్పు ఉంది. ఇది భవిష్యత్తులో మన జేబులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఇది ఒక పెద్ద మార్పును సూచిస్తుంది. దీన్ని ఆర్థిక నిపుణులు డీ-డాలరైజేషన్ అని పిలుస్తారు. సరళంగా చెప్పాలంటే ప్రపంచం ఇప్పుడు యుఎస్ డాలర్ చిక్కు నుండి విముక్తి పొందడానికి ప్రయత్నిస్తోంది. ఈ ధోరణి కొనసాగితే దశాబ్దాలుగా డాలర్ బలంపై ఆధారపడిన సూపర్ పవర్గా అమెరికా ఇమేజ్ శాశ్వతంగా మసకబారుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు ఇప్పుడు డాలర్ విలువ కలిగిన కాగితపు ముక్కలకు బదులుగా గట్టి బంగారంపై ఆధారపడుతుంటాయి. బాండ్ల అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయాన్ని పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేయడానికి ఉపయోగిస్తున్నారు. భారతదేశ విదేశీ మారక నిల్వలలో బంగారం వాటా చారిత్రాత్మక గరిష్ట స్థాయి 15% కంటే ఎక్కువకు పెరిగింది. 2021-25 మధ్య భారతదేశం 126,000 కిలోగ్రాముల బంగారాన్ని కొనుగోలు చేసింది. చైనా మరింత దూకుడుగా వ్యవహరించింది. 4 సంవత్సరాల్లో 3,50,000 కిలోగ్రాముల కంటే ఎక్కువ బంగారాన్ని తన ఖజానాలో సేకరించింది. ఈ మార్పుకు రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో జరిగిన ఒక సంఘటన కూడా కారణం. అమెరికా రష్యా డాలర్ నిల్వలను స్తంభింపజేసినప్పుడు డాలర్ ఇకపై సురక్షితం కాదని ప్రపంచం మొత్తం గ్రహించింది. అమెరికా తన కరెన్సీని ఎప్పుడైనా ఆ విధంగా ఉపయోగించవచ్చు, కానీ ఎవరూ బంగారాన్ని స్తంభింపజేయలేరు. అందుకే అనిశ్చిత సమయాల్లో ప్రతి దేశం బంగారాన్ని నిల్వ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. తద్వారా కష్ట సమయాల్లో ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. డాలర్ విశ్వసనీయత క్షీణించడం అమెరికాకు నిద్రలేని రాత్రులు ఇస్తోంది. గతేడాది కాలంలో డాలర్ విలువ 11% పడిపోయి 4 సంవత్సరాల కనిష్ట స్థాయికి చేరుకుంది. అమెరికా ఫస్ట్ను సమర్థించే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఇది పెద్ద దెబ్బ. డాలర్ కాకుండా ఇతర కరెన్సీలలో వ్యాపారం చేసే దేశాలు తీవ్ర ఆంక్షలను ఎదుర్కొంటాయని ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. దీన్ని అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకంగా కుట్రగా ఆయన అభివర్ణిస్తున్నారు.